వెల్లడించారు. జిల్లాలోని అల్లూరు మండలం నార్త్ ఆలూరుకు చెందిన జలదుర్తి మండలం రామల కాస్త ఎరుకల కాస్త సేపుకుంట జీవదాసులు ఆటో నేర్చుకుంటామని ఇంట్లో వారిని నమ్మించి మోటార్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న రైతులు పొలాలకు వెళ్లే ముందు వారి మోటార్ బైకులను రోడ్డు నాలకు పక్కనే నిలిపివేయడాన్ని గమనించి వాటిని అపహరించేవారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే మోటార్ బైకుల దొంగతనాలకు పాల్పడ్డారని, వెంకటాచలం మండలంలో 4 మోటార్ బైక్లు చోరీకి గురి కావడంతో పోలీసులు ప్రతిష్టనిగా పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో వీరిద్దరూ వెంకటాచలంలోని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఎక్కడైతే లేవో అక్కడ నేరాలు చేస్తే మనం కొట్టుకోవడం అనే ఆలోచనతో ఈ విధంగా ఈ పొలాల దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిల్ తప్పడం జరిగింది. నేను ఎంతో చాకచక్యంగా ఈ 18 మోటార్ సైకిల్ని ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. ఈ నిందితులు నిఘా ఉంచడంలో మరి దిగుల యొక్క పాత్ర చాలా కీలకం. అలాగే రాజా హుస్సేన్ రాము ఎన్రాస సత్ర సంబంధించి శ్రీనాథ్ ఏఎస్ఐ కానిస్టేబుల్ శ్రీనివాసులు, లక్ష్మీపతి, సుబ్బారావు, మసూమ్ రెడ్డి వీళ్ళందరూ కూడా అందులో పాల్గొని ముద్దాయిల ఇంటరాగేషన్లో కానీ వాళ్ళు పట్టుకోవడంలో కానీ చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందన జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఇంకా మంచి కేసులు, ఇంకా సాల్వ్ కాని కేసులు కూడా ఉన్నాయి. వాటిలో కూడా రైతు సాధించేసి మున్సిపాలిటీగా సాధిస్తారు. అలా గ్రామాల్లో ఎవరైతే మరి మోసలు కానీ ఏదైనా ప్రాపర్టీ ఎఫెక్ట్స్లో జరిగినప్పుడు జరగకుండా ఉండటానికి ఇమీడియట్గా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మా మహిళా పోలీసు అందరూ కూడా గ్రామాల్లో వెళ్ళి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా కొత్త వ్యక్తులు కానీ గ్రామాల్లో సంచరిస్తే, అలాగే ఏదైనా నేరాలు పాల్పడే అవకాశం ఉన్నప్పుడు గ్యాంగ్స్ వాళ్ళని అనుమానిస్తే ఏమంటే నమ్మకడికి కానీ లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే ముందస్తుగా మనం నేరాలు జరగడానికి చర్యలు తీసుకుంటుంది. అలాగే మనకి ముఖ్యంగా మీకు చెప్పచ్చు, ఇప్పుడు మనుషుకాలం మన నేషనల్ హైవే ఉంది. ఈ నేషనల్ హైవేలో చాలామంది మరి మన విజిబిలిటీ లేక మరి యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది, విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి ముఖ్యంగా ఎకనామిక్ సిబ్బంది ఎస్సీ గారి నాయకత్వంలో కొత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు గతంలో చేయనటువంటి ఏంటంటే పనిచేస్తున్నప్పుడు, అలాగే రైతు కూలీలు పొలాలకు సంబంధించి వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ కూడా మోటార్ సైకిల్ అక్కడ బయట పెట్టి వాళ్ళు పొల పనులు చేసుకోవడం, అలాగే మా పొలాలకు నీరు పెట్టుకున్న దగ్గర వాళ్ళకి ఉంటే ఒక ముఠా వచ్చేసి ఈ మోటార్ సైకిల్ తప్పు చేయడం జరుగుతుంది. దీన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఎస్పీ గారి పర్యవేక్షణలో, ఎస్పీ గారి సూచనల డైరెక్షన్ వాళ్ళకి ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది, స్పెషల్ టీం. దానికి నాయకత్వం వచ్చినటువంటి రెండో సత్రం సిఐ గారు గంగాధర్ గారు, అలాగే దానికి ఐడి పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏఎస్ఐ గిరిధర్, వీళ్ళందరూ కూడా నిఘా ఉంచి నిందితుల మీద వీటిలో ప్రధానంగా ప్రధాన ముద్దాలైనటువంటి రవిదుర్గ, అలాగే జీవదాస్, వీళ్ళిద్దరు కూడా బిట్రగుంట ఏరియా సంబంధించిన వాళ్ళు. అంటే బ్రాహ్మణ కాక ఒకరు ఉంటారు, ఒకరేమో సౌతాంబూరు అల్లూరు మండలం ఉంటారు. కానీ వాళ్ళ నేపథ్యం మాత్రం బిట్రగుంట ఏరియా. అయితే అక్కడ ఉండడంతో వీళ్ళందరూ కూడా ఏంటంటే వ్యసనాలకు అలవాటుపడి, అలాగే దొంగతనాలకు అలవాటుపడి ఈ మనకి సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలో కంటిన్యూస్ ప్లే చేస్తూ ఉంటారు. మీకు ముందు విజిబిలిటీ లేదు, మంచి విపరీతంగా ఉంది, మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ మీకు మీ విజిబిలిటీ లైటింగ్ సరిగ్గా లేకపోతే ఇక్కడ ఆపుకొని పెట్టుకొని ఉండండి. మా పోలీస్ మొబైల్ పెట్టుకున్నది మీకు భద్రత కల్పిస్తాం. అలాగే ఫేస్ వాష్ చేయించడం, తర్వాత వాళ్ళకి టీ కాఫీ లాంటి అరేంజ్ చేసి నిద్రమత్తు నుంచి వాళ్ళకి తప్పించి ప్రమాదాలు జరగకుండా చూడటానికి చర్యలు తీసుకోగలిగింది. అది మన జిల్లాలో కావలి టోల్గేటు ప్లస్ బంగాళ టోల్గేట్ దగ్గర ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.